బల్లో ఉన్న మేధా పాఠశాల అనుమతులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ స్కూల్లో అక్రమంగా ఆల్ప్రాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం దాడుల్లో వెల్లడైంది. అయితే గత 6 నెలలుగా స్కూల్ ఫీజుల డబ్బులతోనే స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ కేసులో జయప్రకాష్ గౌడ్తో పాటు మరో 2కి రిమాండ్ విధించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. పిల్లల భవిష్యత్తు వాళ్ళకి తగిన పాఠశాలలో బల్లో ఉన్న మేధా పాఠశాల అనుమతులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ స్కూల్లో అక్రమంగా ఆల్ప్రాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం దాడుల్లో వెల్లడైంది. అయితే గత 6 నెలలుగా స్కూల్ ఫీజుల డబ్బులతోనే స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ కేసులో జయప్రకాష్ గౌడ్తో పాటు మరో 2కి రిమాండ్ విధించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది.